హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భానుశ్రీ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే విలేజ్ స్టైల్లో టమాటా పచ్చడి ఎట్లా చేసుకుంటారో చూపిస్తా. ఇంకెందుకు లేట్ వచ్చేయండి చూపిస్తా వీడియోలోకి. అయితే నేను ఇక్కడైతే కేజీ టమాటాలు తీసుకుంటున్నా. కేజీ టమాటాలు తీసుకొని వాటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియో తీసేది ఎవరంటే నా చిట్టి తల్లి. అసలు నేను తీస్తా వీడియో అంటే వినట్లే, సో తనే తీస్తుంది. మీకు కనిపిస్తున్నాయి కదా ఆడ చిన్న చిన్న పాదాలు, మీకు అర్థమవుతుంది. చిట్టి చిట్టి పాదాలతో ఎట్లా తీస్తుంది. ఇంకా వాష్ చేస్తాను కూడా అట్లనే చేస్తుంది. సో ఇక్కడైతే టమాటాలు తీసుకొని ఫస్ట్ ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట. టమాటాలు అయితే చాలా బాగున్నాయి, రెడ్గా. అసలు అంటే కాయలు లేకుండా దూరగా అయినవి తీసుకోవాలి. విలేజ్ స్టైల్లో టమాటా పచ్చడి కుండలో చేస్తున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సిలిండర్ మీద కాకుండా ఓన్లీ కట్టెల పొయ్యి మీద కుండలో చేస్తున్నా. ఇక్కడైతే ఎల్లుల్లిగడ్డలు వేస్తున్నా. 10-15 వెల్లిపాయలు వేసి అవి మగ్గే వరకు కలపాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వాటర్ అస్సలు వేయద్దు. ఆ టమాటాలో ఉన్న రసమే మొత్తం ఇంకే వరకు కలుపుతూ ఉండాలి. అస్సలు మాడకూడదు. సో కట్టెలు తగినంత పెట్టుకొని నిప్పులకి ఏమంటారు గ్రేవీ మొత్తం రోస్ట్ అయిపోయే వరకు కలపాలి. ఇంకా ఫ్రెష్గా అల్లం తీసుకొని దంచి వేసుకోవాలి. మా పాప చూడండి ఇక్కడ కూడా తను హెల్ప్ చేస్తుంది. నాకు ప్రతి పనిలో తను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ తగినంత చింతపండు తీసుకోవాలి. నేను కేజీ టమాటాలకు తగినంత తీసుకుంటున్నా. కల్లుప్పు వేస్తున్నా. రుచికి సరిపడంత ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర వేయాలి. అల్లం ఫ్రెష్ వేసిన. ఇక్కడైతే కారం వేస్తున్నా. ఎక్కువ కలుపుతూ ఉండాలి. ఆ టమాటాలో ఉన్న రసం మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కుండలో కలిపే కొద్దీ ఇంకిపోతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అస్సలు ఈ చట్నీ మీద అసలు బిర్యానీ కూడా పనిచేయదు అనిపిస్తుంది నాకైతే, వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకే కనిపిస్తుంది కదా కలర్ చూస్తేనే నోరు ఊరుతుంది. నాకైతే చాలా ఇష్టం. మా అత్తమ్మ స్టైల్లో చేస్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ తెలియదు మా అత్తమ్మ చేసేది, సో నేను నేర్చుకొని చేసిన. ఇంకా మిక్సీ కూడా యూజ్ చేయొద్దు, ఓన్లీ పప్పు గుత్తితోనే రుబ్బాలి అనమాట. ఇంకా పోపు వేసుకోవడమే. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఇంకా తగినంత కరివేపాకు అది జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు వేసుకోవడమే. ఇంకెందుకు లేట్ వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తెప్పిస్తా. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? టమాటాలు రెడ్గా ఉన్నవి తీసుకొని చేస్తే కలర్ మాత్రం సూపర్ వస్తుంది. అసలు చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ చాలా తగినంత వేసుకున్నాం కదా, కలర్ అయితే బాగుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకొని తినాలి. నేనైతే తింటున్నా. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా సూపర్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.